బాకి పిల్లలు రామ్మూర్తిని కలవడం కోసం అని చెప్పి ఒక ఇంటికి వస్తారు. ఇక ఆ ఇంట్లో రామ్మూర్తిని చూసి పిల్లలు బాగి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఎలా ఉన్నారు నాన్న అంటూ బాగి కూడా రామ్మూర్తిని చాలా రోజుల తర్వాత కలుసుకొని హగ్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పిల్లలందరూ ముందు వచ్చేసిన తర్వాత అంజు పాప ఒక్కతే వెనకాల వస్తూ ఉంటుంది. పక్క ఫ్లాట్లోకి కిటికీల నుండి తొంగి చూసేసరికి కొంతమంది తీవ్రవాదులు గన్నులు బాంబులు పట్టుకొని అక్కడ ఉంటారు. ఇక దాంతో వాళ్ళని చూసి అంజు కంగారుగా లోపలికి వచ్చి మిస్సమ్మ పక్క ఫ్లాట్లో నేను కొంతమందిని చూస్తాను, వాళ్ళ దగ్గర కత్తులు గన్స్ బాంబులు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు చెప్పేది నిజమా అంజు పాప అని చెప్పి బాకి అంటూ ఉండగా ఇంతలో ఆ తీవ్రవాదులు వచ్చి రామ్మూర్తి వాళ్ళు ఉంటున్న ఇంటి డోర్ కొడుతూ ఉంటారు. రామ్మూర్తి డోర్ ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా తీవ్రవాదులు అందరూ కూడా గన్స్తో లోపలికి వచ్చేస్తారు. వాళ్ళు అంజుకి బాగికి వీళ్ళందరికీ కూడా గన్స్ గురి పెట్టడంతో బాగి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న అమర్ బాగి వాళ్ళను కాపాడడం కోసం అని చెప్పి తన టీంని తీసుకొని ఆ ఇంటికి వస్తూ ఉంటాడు. అమర్ వాళ్ళు వస్తూ ఉంటే అప్పుడు పైనుండి అది చూసిన తీవ్రవాదులు అమర్ వాళ్ళ మీదకు బాంబులు విసురుతూ ఉంటారు. ఇక అయినప్పటికీ అమర్ కూడా వాళ్ళందరినీ షూట్ చేస్తూ పరిగెత్తుకుంటూ బాగి వాళ్ళను కాపాడడం కోసం అని చెప్పి పరుగున అమర్ వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.